గైస్ మీకు సారీ చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పటిదాకా వీడియోలో చేసి ఆపేసాను కదా. ల్యాప్టాప్ ఛార్జర్ ఉంటుంది కదా, తయారు చేద్దాం మనం అనుకుంటున్నాను. వద్దు చేద్దాం గైస్. ఎలా తయారైంది, సారీ ఫర్ నేను చూపించినందుకు వీడియో సరిపోలేదు, సారీ. మీకేమైనా యాక్టివిటీస్ కావాలంటే కామెంట్స్లో పెట్టండి, నేను చిన్న అయినా పెద్ద అయినా చేసుకుంటాను, చూపిస్తాను. నన్ను మళ్ళీ తిట్టద్దు ఎందుకు నా యాక్టివిటీ చేయలేదు అని. మా మమ్మీ స్కూల్కి వస్తుంది, నేను తిడతాను అని ఉంటుంది కదా, మా మమ్మీ నన్ను తిడతాను. వైరతే తయారైంది, ఇంకే గడ్డ పెట్టాలి కసుకొని. చాలా స్పీడ్గా తయారవుతుంది. మీరు వీడియో ఎట్లా చేయాలని అడిగితే నేను చెప్పండి. నన్ను ఇప్పటి నుంచి నా పేరుతో మీరు అనుకోండి, యాక్టివిటీస్ ఫర్ తిరుపతి అని ఛానల్ పెడతాను. ఏమైనా అనుకోండి, నేనైతే అదే ఛానల్ ఫిక్స్. మా అక్క కూడా అంటుంది, ఏంది తిరుబ్రదర్స్ తమిళనాడు కన్నా ఎంత ఘోరం ఉంది తెలుసా పేరు అని అంటుంది. నాకు వద్దు, నేను వీడియోస్ చేయను అని అంటుంది. ఒక తెల్ల ఉంటుంది చూడ, ఆమె దొడ్డుగా ఉంటుంది, దొడ్డుగా కడుపు పెద్ద ఉంటుంది ఆమె. అంటే అన్ని జుట్టు అన్నీ వేసుకుంటుంది, ఇంకా చూడండి ఆమెనే. మేము చేయడం వాళ్ళ ఇంట్లోకి పోతలేమన్నమాట. వాళ్ళ ఇల్లు ఆడ చోరస్తా కానీ ఆమె మా జ్యేష్ఠక్క. మా జ్యేష్ఠక్క అంటే ప్రాణం తెలుసా, ఏమడిగినా చేస్తా. కానీ ఆమె నన్ను పట్టించుకోదు, అదే ప్రాబ్లం. సరేనండి, ఇప్పుడు అవన్నీ ఇది కొంచెం ఎండని లాస్ట్ నేను చూపిస్తాను, వీడియో పోతుంది. సవ్యమైన పద్ధతుల ద్వారా జీవించి మనం ఎంతకాలం బ్రతికినా ఒక అవకాశం ఉందని చాటి చెప్తున్నారు. పైగా 100 ఏళ్ల ఛాలెంజ్, 100 ఏళ్ళు బ్రతకచ్చు మనిషి అని చెప్తున్నారు.